గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓం గురుభ్యో నమః. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్, డే 27th December 2022, page number 167, text page, PDF 177, chapter 16, last paragraph. Seeing everything that goes on in your daily life, your daily activities, when you pick up a pen, when you talk, when you go out for a drive, or when you are walking alone in the woods, can ఒకసారి అండి you తులసిరామ్ గారు, ఇది Hmm. సీయింగ్ నాకు దొరకలేదు. ఈ చాప్టరు 16. 16 ఎన్నో పేజీ, ఎన్నో పారా? 2 3 16 4 5 ఆరో పేజీ మేడం. స్టార్టింగ్ నుండి 6వ పేజీ. సీయింగ్ అని మొదలైందా? లాస్ట్ 3 lines. Seeing everything. ఓకే, ఇప్పుడు దొరికింది. That goes on in your daily life. When you pick up a pen. Seeing everything that goes on in your daily life, your daily activities, when you pick up a pen, when you talk, when you go out for a drive, or when you are walking alone in the woods, can you, with one breath, with one look, know yourself very simply as you are? When you know yourself as you are, then you understand the whole structure of man's endeavor, his deceptions, his hypocrisies, is such. To do this, you must be tremendously honest with yourself throughout your being. When you act according to your principles, you are being dishonest, because when you act according to what you think you ought to be, you are not what you are. It is a brutal thing to have ideals. If you have any ideals, beliefs, or principles, you cannot possibly look at yourself directly. So, can you be completely negative, completely quiet, neither thinking nor afraid, and yet be extraordinarily, passionately alive? ప్రతిదీ కూడా మీ నిత్య జీవితంలో జరిగేదంతటిని మీరు చూడడం అనేది ఇన్ యువర్ డైలీ, మీరు నిత్యం చేసే పనులు, మీరు ఒక పెన్ను తీసుకున్నా, మాట్లాడుతున్నా, మీరేమో ఒక డ్రైవ్ కోసం వెళ్ళినా, మీరు నడుస్తున్నా ఒంటరిగా, అంటే అడవిల్లో, ఒక్క బ్రెత్తో, అంటే ఒకే ఒక ఊపిరితో, ఒకే ఒక చూపుతో మిమ్మల్ని మీరు సింపుల్గా తెలుసుకోగలరా? మీరు ఎలా యాజ్ యు ఆర్, మీరేమున్నది ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు చూడగలరా? మీకు మీరు తెలిసినప్పుడు, మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు మిమ్మల్ని తెలుసుకుంటే, అప్పుడు మీరు అవగాహన చేసుకోగలరు ఈ మొత్తం ప్రయత్నం అంతటిని, ఈ మోసాలని, ఆ హిపోక్రసీసు, ఇలాంటి ఈ మనకున్న దురదలు అంటే ఇది అది పొందేద్దాం, ఇది అది చేసేద్దాం, ఇవన్నీ ఇలాంటివన్నీ మనకి అవగాహన చేసుకోగలం. టుడే ఇది చెయ్యాలంటే మీరు చాలా అద్భుతంగా ఆనెస్ట్గా ఉండాలి. అంటే నిజాయితీతో మీతో మీరు మొత్తం అంతటితోటి ఆనెస్ట్గా ఉండాలి. మీరు ఎప్పుడైతే యాక్ట్ చేస్తున్నారో మీ యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం, అప్పుడు మీరు డిసానెస్ట్గా ఉంటున్నారు. ఎందుకంటే మీరు దానికి తగ్గట్టుగా కానీ మీరు ఉంటే, మీరేం ఆలోచిస్తున్నారో, యు ఆర్ టు బి, యు ఆర్ నాట్, మీరు అసలు వాట్ యు ఆర్, అంటే మీరు ఎలా ఉండాలో అలా ఉండటం లేదు. ఇంకోసారి చెప్తాను, యు ఆర్ బీయింగ్ డిసానెస్ట్, అంటే మీరేమో ఆనెస్టీ లేకపోవడం వల్ల, ఎందుకంటే మీరు మీ అకార్డింగ్ టు వాట్ యు థింక్, అంటే మీరు ఎలా ఉండాలో అలాగ మీరు ఉన్నట్టుగా మీరు కానీ యాక్ట్ చేస్తే, అప్పుడు నిజంగా మీరుగా లేరని అర్థం. ఇది ఒక బ్రూటల్ పని అన్నమాట, ఐడియల్స్ కలిగి ఉండడం.
మీకు ఏవైనా సరే ఐడియల్స్, నమ్మకాలు, సిద్ధాంతాలు ఉంటే మీరు మిమ్మల్ని మీరు చూసుకోలేరు. యూ కెనాట్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. డైరెక్ట్గా చూసుకోలేరు. అందుకని మీరు సంపూర్ణంగా నెగటివ్గా అయితే, సంపూర్ణంగా క్వైట్గా అయిపోతే, ఆలోచన కానీ లేకపోతే భయం కానీ అవి అద్భుతంగా అండ్ యెట్ బి ఎక్స్ట్రాడినరీలీ ప్యాషనేట్లీ అలైవ్. అప్పుడు మీకు ప్యాషనేట్గా భావ ఆవేశంతో జీవించి ఉన్నట్టుగా ఉంటుంది. మేడం లాస్ట్ సెంటెన్స్ ఒకసారి చెప్పండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈజ్ ఏ బ్రూటల్ థింగ్. ఏమిటి బ్రూటల్ థింగ్ అంటే ఐడియల్స్ కలిగి ఉండడం, ఆదర్శాలు. మీకు ఏమైనా ఐడియల్స్, నమ్మకాలు, ప్రిన్సిపల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మిమ్మల్ని మీరు డైరెక్ట్గా చూసుకోలేరు. అందుకని మీరు సంపూర్ణంగా నెగటివ్గా అయిపోగలరా? కంప్లీట్గా క్వైట్గా అయిపోవడం. అప్పుడు ఆలోచన కానీ భయం కానీ ఉండవు. అప్పుడు మీరు అద్భుతంగా ప్యాషనేట్గా ప్యాషన్ అంటే ఇక్కడ ఏంటంటే భావావేశం అన్నది పాజిటివ్గా ఉంటారు. అంటే ఇక్కడ మనమేమో లస్ట్లోంచి వచ్చిన భావావేశం కాదు. అలా దాంతో మీరు అలైవ్గా ఉండగలరా? అంటే లైవ్లీగా. అప్పుడు ఏ రకమైన భయము, ఆలోచన ఏమీ లేకుండా అత్యద్భుతంగా అలైవ్గా ఉండగలరా భావావేశంతో? అర్థమైందా? That state of mind which is no longer capable of striving is the true religious mind, and in that state of mind you may come upon this thing called truth or reality or bliss or God or beauty or love. This thing cannot be invited. Please understand that very simple fact. It cannot be invited, it cannot be sought after, because the mind is too silly, too small, your emotions are too shabby, your way of life too confused for that enormity, that immense something to be invited into your little house, little corner of living which has been trampled and spat upon. You cannot invite it. To invite it, you must know it, and you cannot know it. It doesn't matter who says it. The moment he says, I know, he does not know. The moment you say you have found it, you have not found it. If you say you have experienced it, you have never experienced it. Those are all ways of exploiting another man, your friend or your enemy. అదే రకమైనటువంటి అంటే మన స్థితి, మనస్సు యొక్క స్థితి, అవి ఏమో ఏ రకమైన పోరాటము చెయ్యలేని స్థితి అన్నమాట. అదే నిజమైనటువంటి మతపరమైన మనస్సు. అలాంటి మానసిక స్థితిలో మీరేమోని ఈ విషయం ఏది సత్యము అన్నదాన్ని మీరు చూడగలరు. అంటే ఫేస్ చేస్తారు. లేకపోతే రియాలిటీ అన్న సత్యమే, లేకపోతే పరమానందము, లేకపోతే భగవంతుడు, లేకపోతే సౌందర్యము, లేక ప్రేమ. ఇది మీరు ఇన్వైట్ చేస్తే వచ్చేది కాదు. ఇన్వైట్ చేయలేరు దీన్ని. దయచేసి అవగాహన చేసుకోండి. ఈ సరళమైనటువంటి సత్యాన్ని దాన్ని ఆహ్వానించలేము, దాన్ని వెతకి పట్టుకోలేము. ఎందుకంటే మనస్సు అనేది చాలా సిల్లీగా ఉంటుంది, చాలా స్వల్పంగా ఉంటుంది. మీ యొక్క ఇమోషన్స్ అంటే ఉద్రేకాలు, యువర్ ఇమోషన్స్ ఆర్ టూ షాడీ. అవి ఎలా ఉంటాయంటే చాలా అంటే నీచంగా ఉంటాయన్నమాట. యువర్ వే ఆఫ్ లైఫ్ టూ కన్ఫ్యూజ్డ్. మీ జీవిత విధానం కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ అనంతమైన విషయం, ఈ అనంతమైన సంథింగ్ అన్నది టు బి ఇన్వైటెడ్ ఇన్ టు యువర్ లిటిల్ హౌస్. దాన్ని మీరు ఆహ్వానించాలి మీ జీవితంలోకి, మీ చిన్న జీవితంలోకి, చిన్న ఇంట్లోకి. యువర్ లిటిల్ కార్నర్ ఆఫ్ లివింగ్ విచ్ హ్యాస్ బీన్ ట్రాంపుల్డ్ అండ్ స్పాట్ అపాన్. అంటే దేని మీద అయితే ఎన్నాళ్ళు మట్టేసారో అలాంటి జీవితం అనమాట. అలాంటి మీ కార్నర్ ఆఫ్ లివింగ్ని పోల్చారు. యూ కెనాట్ ఇన్వైట్ ఇట్. మీరు దాన్ని ఆహ్వానించలేరు. టు ఇన్వైట్ ఇట్ యూ మస్ట్ నో ఇట్ అండ్ యూ కెనాట్ నో ఇట్. మీరు దాన్ని ఇన్వైట్ చేయాలంటే మీకు అది తెలియాలి, కానీ మీరు ఎప్పుడు దాన్ని తెలుసుకోలేరు. అది విషయం కాదు.
ద మొమెంట్ యూ సే, మీరు ఎప్పుడైతే చెప్తున్నారో యు హ్యావ్ ఫౌండ్ ఇట్, మీరు దాన్ని కనుక్కున్నారు అంటే అప్పుడు మీరు నిజంగా కనుక్కోలేదు. ఒకవేళ మీరు నేను అనుభూతి చెందానని చెప్పారంటే మీరు దాన్ని ఎప్పుడూ అనుభూతి చెందలేదు. దే ఆర్ ఆల్వేస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటింగ్ అనదర్ మ్యాన్. అవన్నీ ఎలా ఉంటాయంటే ఇంకొక వ్యక్తిని స్వార్థానికి వాడుకున్నట్టుగా. మీ స్నేహితుడు లేదా మీ శత్రువు. తాళం కిందది. One asks oneself then whether it is possible to come upon this thing without inviting, without waiting, without seeking or exploring, just for it to happen like a cool breeze that comes in when you leave the window open. You cannot invite the wind, but you must leave the window open, which doesn't mean that you are in a state of waiting. That is another form of deception. It doesn't mean that you must open yourself to receive. That is another kind of thought. 126th పేజ్కి వచ్చామా? తన్ని తాను ప్రశ్నించుకుంటే ఇది సంభవమేనా? ఈ రకమైన విషయం దాన్ని ఆహ్వానించకుండా, దానికోసం వేచి ఉండకుండా, దానికోసం వెతకకుండా, దానికోసం పరిశోధించకుండా, అది జస్ట్ ఫర్ ఇట్ టు హ్యాపెన్ లైక్ ఏ కూల్ బ్రీజ్, ఒక చల్లటి గాలి వచ్చినట్టుగా జరుగుతుంది. దట్ కమ్స్ ఇన్. మీరు ఎప్పుడైతే ఈ విండో ఓపెన్ చేస్తే చల్లటి గాలి ఎలా వస్తుందో అలా వస్తుంది అన్నది సంభవమేనా? మీరు దాన్ని ఆహ్వానించలేరు గాలిని, కానీ దానికి మీరు విండో మాత్రం ఓపెన్ చేస్తే చాలు. దాని అర్థం ఏమిటంటే మీరు మీరు వెయిటింగ్ స్థితిలో ఉన్నారు. అది వేరే రకమైన మోసం. ఇట్ డజంట్ మీన్, దాని అర్థం ఏంటంటే మీకు మీరే ఓపెన్ అయిపోవాలి దాన్ని పొందడానికి. దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ థాట్. అది ఇంకొక రకమైన ఆలోచన. హ్యావెంట్ యు ఎవర్ ఆస్క్, మిమ్మల్ని మీరు ఓకే. Haven't you ever asked yourself why it is that human beings lack this thing? They beget children, they have sex, tenderness, a quality of sharing something together in companionship, in friendship, in fellowship. But this thing, why is it they haven't got it? Haven't you ever wondered lazily on occasion when you are walking by yourself in a filthy street, or sitting in a bus, or on holiday by the seaside, or walking in a wood with a lot of birds, trees, streams, and wild animals? Hasn't it ever come upon you to ask why it is that man who has lived for millions and millions of years has not got this thing, this extraordinary unfading flower? Why is it that you, as a human being, who are so capable, so clever, so cunning, so competitive, who have such a marvelous technology, who go to the skies and under the earth and beneath the sea and invent extraordinary electronic brains, why is it that you haven't got this one thing which matters? I don't know whether you have ever seriously faced this issue of why your heart is empty. ఓకే. మీరు ఎప్పుడు కూడా ప్రశ్నించుకోలేదా మానవులు ఈ విషయాన్ని? హ్యావింట్ యు ఎవర్ ఆస్క్డ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేరా? వై ఇట్ ఈస్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ల్యాక్ దిస్ థింగ్? ఈ విషయం లేకుండా మానవులు ఎందుకుంటున్నారు? వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళకి సెక్స్ ఉంటుంది, స్మూత్ అంటే వాళ్ళకి ఒక రకమైన కోమలత్వం ఉంటుంది, అలాగే ఏదో ఒక దాన్ని షేర్ చేసుకుంటారు, ఒక రకమైన స్నేహభావం ఉంటుంది, అలాగే ఫెలోషిప్ కూడా ఉంటుంది. కానీ వై ఈజ్ ఇట్ దే హ్యావింట్ గాట్ ఇట్? ఇది ఎందుకు ఉండటం లేదు? హ్యావింట్ యు ఎవర్ వండర్డ్ లేజీలీ ఆన్ అకేషన్ వెన్ యు ఆర్ వాకింగ్ బై యువర్ సెల్ఫ్ ఇన్ ఏ ఫిల్డ్ స్ట్రీట్, ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ బస్, ఆర్ on holiday by the seaside, or walking in a wood with a lot of birds, trees, streams and wild animals? ఇంకా ఏం చెప్తున్నారంటే
మీరు ఎప్పుడు కూడా ప్రశ్నించు, లేజీగానైనా వండర్ అవ్వలేదా? ఎప్పుడు మీరు నడిచేటప్పుడు, అలాగే బాగా అంటే శుభ్రంగా లేని రోడ్ల మీద వీధుల్లో ఉన్నప్పుడు, బస్సులో కూర్చున్నప్పుడు, లేకపోతే సీసైడ్కి హాలిడే కోసం వెళ్ళినప్పుడు, అందులో నడిచేటప్పుడు, అది అంటే అడవిలో నడిచేటప్పుడు ఎన్నో పక్షులతోటి, చెట్లతోటి, సెలయేర్లతోటి ఉన్న ఆ క్రూర మృగాలు ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్, హ్యాజంట్ ఇట్ ఎవర్ కమ్ అపాన్ యూ? ఇది ఎప్పుడు కూడా మీకు అవ్వలేదా? టు ఆస్క్ వై ఇట్ ఈస్ దట్ మ్యాన్ హూ హాజ్ లివ్డ్ ఫర్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎందుకు ఈ విధంగా అయింది? ఏ వ్యక్తి అయితే, మనిషి అన్నవాడు మిలియన్స్ సంవత్సరాల నుంచి ఉన్నవాడు, ఈ విషయాన్ని పొందలేదు. ఈ అద్భుతమైన అన్ఫేడింగ్ ఫ్లవర్ అంటే ఏంటి? ఎప్పటికీ ఫేడ్ అవనటువంటి ఫ్లవర్ అది ఏది అంటే ఆ సత్యం. వై ఈజ్ ఇట్ దట్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మానవుడిగా మీరు, హూ ఆర్ సో కేపబుల్, ఎంతో సమర్థంగా ఉన్న మీరు, సో క్లెవర్, ఎంతో తెలివైన వాళ్ళు, సో కన్నింగ్, ఎంతో మోసమైన వాళ్ళు, సో కాంపిటేటివ్, ఎంతో పోటీతనం ఉన్నవాళ్ళు, ఎవరికైతే ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఉందో, ఎవరైతే ఆకాశం మీదకి వెళ్ళిపోయారో, లేకపోతే భూమి కిందకి వెళ్ళిపోయారో, వినీత్ అంటే వినీత్ ద సి, సముద్రం కిందకి కూడా వెళ్ళిపోయి అండ్ ఇన్వెంట్ అత్యద్భుతమైన ఎలక్ట్రానిక్ బ్రెయిన్స్ ని కనిపెడుతున్నారు. వై ఈజ్ ఇట్ దాట్ యూ హ్యావింట్ గాట్ దిస్ వన్ థింగ్? ఈ ఒక్కటి మీకు లేదే అని మీకు ఎందుకని ఫీల్ అవ్వట్లేదు? అదేం మ్యాటరే కాదేంటి మీకు? నాకేం తెలియట్లేదు. మీకు ఎప్పుడైనా సీరియస్గా ఈ విషయాన్ని, వై యువర్ హార్ట్ ఈస్ ఎంప్టీ, మీ హృదయాలు ఎందుకు శూన్యంగా ఉన్నాయని మీరు ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? What would your answer be? If you put the question to yourself, your direct answer without any equivocation or cunningness, your answer would be in accordance with your intensity in asking the question and the urgency of it. But you are neither intense nor urgent, and that is because you haven't got energy, energy being passion, and you cannot find any truth without passion, passion with a fury behind it, passion in which there is no hidden want. Passion is a rather frightening thing because if you have passion, you don't know where it will take you. అది మీరేం జవాబు చెప్తారు? మీకు కానీ ప్రశ్న వేస్తే మీకు మీరుగా టు యువర్ సెల్ఫ్, మీ డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ రకమైనటువంటి ఈక్వివోకేషన్ అంటే ఏమిటండి? ఈక్వివోకేషన్ వక్రోక్తి. వక్ర వక్రోక్తి అంటే ఉల్టాగా చెప్పడం. మీకు డైరెక్ట్ అంటే ఆన్సర్ అన్నది ఏ రకమైన వక్రత్వం లేకుండా, మోసం లేకుండా మీ డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? మీరు ఆన్సర్ ఏంటంటే మీ యొక్క తీవ్రతని బట్టి, ఆ క్వశ్చన్ అడిగే తీవ్రతని బట్టి, అర్జెన్సీని బట్టి ఉంటుంది. కానీ యు ఆర్ నెయిదర్ ఇంటెన్స్, మీరేమో తీవ్రంగానూ లేరు, లేకపోతే అర్జెంటుగాను లేరు. ఎందుకంటే మీకు ఎనర్జీ లేదు. ఎనర్జీ బీయింగ్ అంటే ఎటువంటి ఎనర్జీ? భావావేశం అన్నది లేదు. మీరు ఏది కూడా సత్యాన్ని, ఆ భావావేశం లేకపోతే మీరు పొందలేరు. ఈ ప్యాషన్ అనేది ఒక భయం, దాని ఫ్యూరీ బిహైండ్ ఇట్, దాని వెనకాల ఉన్నదనమాట. ఈ ప్యాషన్ అన్నది ఒక భయంగా, ఫ్యూరీ అంటే భయమే అనమాట. విచ్ దెర్ ఇస్ నో హిడెన్ వాంట్ అంటే ఏ రకమైన గుప్తమైన కోరిక లేదు. ఈ ప్యాషన్ అన్నది ఒక భయంకరమైన విషయం. ఎందుకంటే మీకే కానీ ప్యాషన్ ఉంటే అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు. So, is fear perhaps the reason why you have not got the energy of that passion to find out for yourself why this quality of love is missing in you? Why there is not this flame in your heart? If you have examined your own mind and heart very closely,
you will know why you haven't got it. If you are passionate in your discovery to find why you haven't got it, you will know it is there through complete negation alone, which is the highest form of passion. That thing which is love comes into being. Like humility, you cannot cultivate love. Humility comes into being when there is a total ending of conceit. Then you will never know what it is to be humble. A man who knows what it is to have humility is a vain man. In the same way, when you give your mind and your heart, your nervous, your eyes, your whole being to find out the way of life, to see what actually is and go beyond it, and deny completely, totally the life you live now, in that very denial of the ugly, the brutal, the other comes into being, and you will never know it either. A man who knows that he is silent, who knows that he loves, does not know what love is or what silence is. కానీ భయం అన్నది బహుశా కారణం మీకు ఈ ఎనర్జీ లేకపోవడానికి, అలాంటి ప్యాషన్ అన్నది మిమ్మల్ని మీరు తెలుసుకునేది లేకపోవడానికి. వై దిస్ క్వాలిటీ ఆఫ్ లవ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యూ, ఇలాంటి ప్రేమ అనేది మీకు ఎందుకు లేకుండా అయిపోతుంది? వై దేర్ ఈస్ నాట్ దిస్ ఫ్లేమ్ ఇన్ యువర్ హార్ట్, ఇలాంటి ఒక మంట మీ హృదయంలో ఎందుకని లేదు? ఒకవేళ మీరు దీన్ని పరీక్షిస్తే మీ మనస్సుతో, హృదయంతో చాలా జాగ్రత్తగా, అప్పుడు మీకేం తెలుసుకుంటారంటే మీకు ఎందుకని లేదు. మీరే ఒకవేళ ప్యాషనేట్గా ఉంటే మీ యొక్క డిస్కవరీలో, అప్పుడు మీకేం తెలుస్తుందంటే మీకెందుకు ఇది లేదు. అప్పుడు మీరు ఇంకా ఏం తెలుసుకుంటారంటే యూ విల్ నో ఇట్, అది అక్కడ ఉంది అని కూడా తెలుసుకుంటారు. అందుకే అంటే కంప్లీట్ నెగేషన్ ద్వారా మాత్రమే, అదే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్యాషన్ అనమాట. అలాంటిది ఏదైతే ప్రేమో అది మనకి వస్తుంది. అంటే హ్యూమిలిటీ అన్నది కల్టివేట్ చేసుకోండి. అంటే మీరు ప్రేమని కల్టివేట్ చేసుకున్నారనుకోండి, పెంపొందించుకోవడం వల్ల వచ్చేది కాదు. హ్యూమిలిటీ ఎలా అయితే పెంపొందించుకోవడం వల్ల రాలేదో, ప్రేమ కూడా పెంపొందించుకునేబడేది కాదు. ఈ నమ్రత అన్నది ఎప్పుడైతే మీకు ఒక సమస్తమైన అండ్ సంపూర్ణమైన మోసం అన్నది సమాప్తం అయిపోతుందో, అప్పుడు యూ విల్ నెవర్ నో, అంటే అప్పుడే మీకు ఈ నమ్రత వస్తుంది. హంబుల్గా ఉండడం అంటే మీకు ఎప్పుడు కూడా తెలియదు. ఎవరైతే వాట్ ఇట్ ఈస్ టు హ్యావ్ హ్యూమిలిటీ, నమ్రతగా కలిగి ఉండడం ఏమిటో తెలిస్తే ఆయన ఈజ్ ఏ వెయిన్ మ్యాన్, అంటే వృధా మనిషి. అంటే తాను హంబుల్గా ఉన్నాను అన్నది, అంటే నమ్రతగా ఉన్నట్టుగా ఆ వ్యక్తికి తెలియడం అంటే, అంటే తెలియకుండానే ఉంటాం మనం. అదే విధంగా మీ మనస్సుని, మీరు హృదయాన్ని కూడా, మీ మొత్తం నరాలు, కళ్ళు మొత్తం అంతటిని వే ఆఫ్ దీన్ని మీరు జీవిత విధానాన్ని తెలుసుకోవాలనుకుంటే, అసలు ఇది యథార్థంగా ఏమిటి అని దానికి ఆవలగా వెళ్తే, అప్పుడు మీరు సంపూర్ణంగా టోటల్ జీవితాన్ని డినై చేయండి. ఇప్పుడు మీరు జీవించే జీవితాన్ని ఆ డినై చేయడంలోనే ఆ అగ్లీగా ఉన్నటువంటి, బ్రూటల్గా ఉన్న ద అదర్ కమ్స్ ఇన్ టు బీయింగ్. అది మీకు అంటే ఎటువంటి దాన్ని మీరు వదిలేయాలి? ఇప్పుడు మీరు జీవించే జీవితం చాలా అగ్నిగా ఉంది, తర్వాత బ్రూటల్గా ఉంది. దాన్ని వదిలేస్తే అసలైంది వస్తుంది. అండ్ యూ విల్ నెవర్ నో ఇఫ్ అంటే మీకు అప్పుడు ఎప్పటికీ తెలియదు దాన్ని. ఏ వ్యక్తి అయితే నాకు తెలుసు అంటున్నాడో, అండ్ హీ నోస్, హూ నోస్ దట్ ఈజ్ సైలెంట్, నేను సైలెంట్గా ఉన్నాను అని తెలుసుకున్న వ్యక్తి, ఏ వ్యక్తికి అయితే తను ప్రేమిస్తున్నాడని తెలుసో, ఆయనకి ప్రేమ అంటే ఏమిటో తెలియదు, సైలెన్స్ అంటే ఏమిటో తెలియదు. అంటే నేను సైలెంట్గా ఉన్నాను అన్న వ్యక్తికి సైలెన్స్ ఏమిటో తెలియదు. అంటే అది సహజ సిద్ధమైనటువంటి విషయం. అలాగే ప్రేమ కూడా అంతే. ఇక్కడితో అయిపోయింది కదండి. అవును మేడం. సో ఇవాళతో ఈ టెక్స్ట్ అయిపోయింది.
ఇక్కడ మాకేమోని 30వ తారీఖు ఎలాగా నేను చెప్పను. 29, 28 రేపు 20 ఇవాళ 27 కదా! ఇంకా 2 డేస్ వాళ్ళకి ఆపేద్దామా ఈసారి? అక్కడ వచ్చిన తర్వాత ఏదైనా మొదలెడదాం. ఓకే మేడం. మేము ఎప్పుడొస్తాం? 15వ తారీఖున వస్తాం. 16 నుంచి మొదలెట్టొచ్చు. జనవరి 16 మేము ఎక్కడ 15 వెళ్తున్నారు మేడం? మీకు చెప్పలేదా? మేమేమో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మద్రాస్ వెళ్తున్నాం. అక్కడ 1, 2, 3, 4 31st 1, 2, 3, 4 ఆ తర్వాత అక్కడి నుంచి త్రిశూర్. రికార్డింగ్ ఆపేస్తారా? ఓకే. ఓన్లీ రికార్డింగ్. ఓన్లీ రికార్డింగ్ ఆపాలంటే ఏం చేయాలి? ఓకే. ఓకే. ఎలాగ ఆపాలి? అక్కడ బటన్ ఉంటుంది పైన, రికార్డింగ్ బటన్ ఆపితే సరే. ఓకే. I could stop. It's clear.